ఓం ద్రాం దత్తాయ నమః. జై గురుదేవ దత్త. జై శ్రీ దత్తాత్రేయ. భక్తులారా, ఇవాళ మనం వినబోయేది అనసూయ మహాసతి పతివ్రత్య శక్తి వల్ల పుట్టిన దివ్య అవతారం దత్తాత్రేయ స్వామి జన్మకథ. ఇది సాధారణ కథ కాదు. ఇది సతీత్వము, భక్తియో, గురుత్వము ఏవిటో ప్రపంచానికి చూపించిన అవధూతుని అవతార రహస్యం. ప్రాచీన కాలం, తపోధనాల మధ్యలో ఒక ఆశ్రమం. అక్కడ నివసించే మహర్షి అత్రి మరియు ఆయన భార్య అనసూయ. అనసూయ దేవి పేరు చెవిన పడితేనే దేవతలకు కూడా ఆనందం. భూమిపై పుట్టిన అత్యున్నత పతివ్రత. మాట మోసం లేదు, మనస్సు ఎగతాళి లేదు, భర్తపై విశ్వాసం ఆకాశం కంటే ఎట్టు. ఆమె మహిమ అంతలా వెలిగేది. 3 లోకాల్లోనూ ఆమె పతివ్రత్య ప్రసిద్ధిపాకిపోయింది. ఒకరోజు పైలోకంలో దేవతల స్త్రీలు సరస్వతి, లక్ష్మీ, పార్వతి ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. భూమిపై ఉన్న ఒక స్త్రీ మాకంటే పవిత్రురాలా? దేవతలైనా సరే మన అహంకారాన్ని తాకేలా ఉంది ఆమె పతివ్రత్యం. వారికి చిన్న అసూయ వచ్చింది. వారు తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను పిలిచి ఆమె పతివ్రత్యాన్ని పరీక్షించాలి అని కోరారు. త్రిమూర్తులు యతుల రూపం వేసుకున్నారు. బట్టలు మసక, జుట్టు గజిబిజి, చేతిలో కమండలం, ముఖంలో ప్రశాంతత. అవరు సాయంత్రం సమయం అనసూయమ్మ ఆశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమం చుట్టూ పవిత్రత వాసన, దేవతలు కూడా శ్వాసించే అంత శుభం. త్రిమూర్తులు యతుల వేషంలో అనసూయమ్మ దగ్గర చెప్పారు. అమ్మా, మేము 3 యతులు ఆకలితో అలసిపోయాం. ఆతిథ్యధర్మం మీ చేత జరగాలి. కాని ఒక షరతు, మీరు మాకు భోజనం పెట్టేది పూర్తిగా నగ్నంగా ఉండిపెట్టాలి. ఈ మాట విన్న ఏ స్త్రీ అయినా దిగ్భ్రాంతి చెందేది. కాని అనసూయమ్మ ముఖంలో ఒక్క ఒత్తుడు లేదు. వారే త్రిమూర్తులు అన్నది తన దివ్య దృష్టిలో బాగా తెలిసింది. అనసూయమ్మ చిరునవ్వు చిందించి తన పవిత్ర పతివ్రత్య శక్తిని ఆలోచించింది. ఆమె మానసిక పరిశుద్ధత ప్రకృతి శక్తుల్లా వ్యాపించింది. అంతలో ఒక అద్భుతం జరిగిపోయింది. ఆ 3 యతులు 3 చిన్న చిన్న శిశువులుగా మారిపోయారు. కన్నులలో అమాయకత్వం, ముఖంలో చిరునవ్వు. అనసూయమ్మ వారిని తన ఒడిలో ఎత్తుకుని పుట్టిన పిల్లల్ని చూసుకున్నట్టు పాలిచ్చి భోజనం పెట్టింది. తదనంతరం త్రిమూర్తులు తమ అసలు రూపాలకు వచ్చి ఆమె పవిత్రతకు నమస్కరించారు. అమ్మా, నీ పతివ్రత్య శక్తి మా తేజస్సు కంటే గొప్పది. నీ గర్భంలో మేము పుత్రులుగా పుడతాం అని వరమిచ్చారు. అదేవిధంగా మార్గశిరమాసం పౌర్ణమి రాత్రి చంద్రుడు పాలవెలుగు ధారలు చిందిస్తున్న సమయంలో అనసూయమ్మ ఒడిలో జన్మించారు దత్తాత్రేయ స్వామి. 3 దేవతల శక్తుల కలయిక. ఆయన ముఖంలో శాంతి, చూపుల్లో జ్ఞానం, శరీరం నుండి వెలువడే కాంతి దేవతలకైనా కనిపించేలా దివ్యంగా ఉంది. దత్తాత్రేయ స్వామి చిన్నప్పటినుంచి భిన్నమైనవాడు. అతనికి గురువు ఒక వ్యక్తి కాదు, ఈ సృష్టి అంతా అతని గురువే. దత్త జయంతి ఎందుకు పవిత్రం? మన కర్మలన్నీ శుద్ధవుతాయి. గురుతత్వం మనలో వెలుగుతుంది. శ్రీ గురుదేవ దత్త మంత్రం జపిస్తే మానసిక శాంతి లభిస్తుంది. రహస్యమైన భయాలు తొలగిపోతాయి. కర్మబంధాలు విడిపోతాయి. అనసూయ తల్లి పవిత్రతతో పుట్టిన దైవకుమారుడు. ప్రపంచానికి భక్తి, జ్ఞానం, యోగాన్ని బోధించిన శివతత్వ సాక్షాత్తు స్వామి. అలాంటి దత్తాత్రేయ స్వామిని స్మరించిన ప్రతి భక్తుడి ఇంటిలో శాంతి, ఐశ్వర్యం, జ్ఞానం నిత్యం నిండాలి. జై గురుదేవ దత్త.